Namaskaram, good morning, adab, assalamu alaikum, ladies and gentlemen. Welcome to News and Views. ఎన్నికల కాలం ముంచుకొచ్చిందంటే చాలు నాయకులకు రోటీ కపడా మకాన్ గుర్తుకొస్తాయి. ప్రభుత్వాలకు బడ్జెట్ ప్రతిపాదించడంలో సడక్ బిజిలీ పానీ గుర్తుకొస్తాయి. పనిలో పనిగా సంక్షేమానికి ఎక్కువగా వడ్డిస్తే నాలాంటోడు మారాం చేయకుండా హాయిగా చంకనెక్కి కూర్చుంటాడు. ఇదే ఆనం తంత్రం, ఎన్నికల మంత్రం, సంక్షేమ జపం. ఈ ఏడాదిలో ఎన్నికలకు వెళ్లే రాష్ట్రాలన్నీ కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్ వ్యవసాయానికి పెద్దపీట వేయగా దానిని తలదండేలా వ్యవసాయ బడ్జెట్ అంటూ ప్రత్యేక నాట్లు వేయడానికి సిద్ధమయ్యాడు కిరణ్ సార్. కానీ అది కిరికిరిలో పడింది. ఎందుకబ్బా? We'll discuss that in just 2 minutes. Here are the top 10 headlines on Tuesday morning. ఉత్తమ ప్రాంతీయ చిత్రం ఈగ, ఆనం వారి అంకెల జోరీగా తిమ్మిని బమ్మి చేసే బడ్జెట్ ప్రతిపాదనలు. ఇరిగేషన్ కు కుదింపు, వ్యవసాయ బడ్జెట్ దగా, అంకెలు ముందుకు, అభివృద్ధి ఆశల్లో. సంక్షేమం, వార్షిక ప్రణాళికలో ఎస్సీ ఎస్టీ సబ్ కోటాకు 12,251 కోట్లు. రాబడిలో సేంద్యం, ఘనంగా 2 బడ్జెట్లు, తూచ్ ఒక్కటే, ఇంకొకటి కార్యాచరణ ప్రణాళికే. పన్నులు అప్పులు, ఇది ఆనం బడ్జెట్, వస్తున్నాడు వాట్మ్యాన్. ఆనందం అంతంతే, బడుగులకు చేయి. లాంగ్ ఆన్ ఫార్మ్, షార్ట్ ఆన్ సబ్స్టెన్స్, మెనీ న్యూ వెల్ఫేర్ ఓరియంటెడ్ స్కీమ్స్ ఇన్ పాపులర్ బడ్జెట్, నథింగ్ సబ్స్టాన్షియల్ ఫర్ పవర్ సెక్టర్. 16 కాదు 18 ఏళ్లే, పరస్పర సమ్మతి గల శృంగార వయోపరిమితిపై ప్రభుత్వం ఓకే, అఖిలపక్ష సమావేశం ఒప్పుకున్న సవరణలకు కేబినెట్ ఆమోదం. నేడు లోక్సభ ముందు క్రిమినల్ చట్టాల సవరణ బిల్లు. ఈగ గెలిచింది, స్పెషల్ ఎఫెక్ట్స్ లో జాతీయ పురస్కారం, ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు కూడా. చివరిగా భారత్ తీన్మార్, చరిత్ర సృష్టించిన ధోనీ సేన ఆస్ట్రేలియాపై తొలిసారి హ్యాట్రిక్. హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, కోఆపరేటివ్స్, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, నీటి సరఫరా, చక్కెర, ఇవన్నీ కలిపితేనే వ్యవసాయం. మహోన్నత ఆశయంతో వ్యవసాయ బడ్జెట్ ప్రతిపాదించాలనుకున్న కిరణ్ సార్కు ఆదిలోనే చుక్కెదురవడానికి కారణాలేంటి? ఆనం అంకెలు అదుర్స్. ఉరుములు మెరుపులు లేకుండా కురిసిన ఆనం అంకెలు. సంక్షేమానికి జై, ఎన్నికలకే జై జై. అసెంబ్లీ చరిత్రలో హీనమైన బడ్జెట్, వామపక్షాలు. ప్రజలను తప్పుదోవ పట్టించే బడ్జెట్, లోక్ సత్తా. మోసపూరిత బడ్జెట్ అంటూ నారావారి చురక. చట్టసభలను నవ్వుల పాలు చేయొద్దన్న కమలనాథులు. ప్రజా వ్యతిరేక బడ్జెట్ అంటూ వైకాపా దూకుడు. చిత్తూరు బడ్జెట్ అంటూ చిందులేసిన తెరాస దొరలు. చిదంబరం చిదానందంగా ఇల్లు చక్కబెట్టుకుంటే ఆనం మాత్రం అంతా సంక్షేమ మంత్రం అంటూ పద్దులు సమర్పించాడు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కేవలం 15,494 కోట్ల బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి. ఇందులో సంక్షేమానికి పెరిగిందల్లా కేవలం 3,944 కోట్లు మాత్రమే. మహిళా సంక్షేమానికి 429 కోట్ల కేటాయింపులు పెరగగా, ఓటు బ్యాంకులైన మైనారిటీలకు మాత్రం గణనీయంగా 110% పెంచారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడతామంటూ మీసాలు మెలేసిన సర్కారుకు భంగపాటు తప్పలేదు. చివరి క్షణాల్లో వ్యవసాయ బడ్జెట్ కాస్త వ్యవసాయ కార్యాచరణగా సవరించారు. ఏకైక సభ్యుడైన లోక్సత్తా పార్టీ నాయకుడు జయప్రకాష్ నారాయణ్ ప్రభుత్వం సభను తప్పుదారి పట్టిస్తుందని మండిపడ్డాడు. చేసిన తప్పుకు ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదన్నట్టుగా సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ద్వారా ప్రభుత్వాన్ని నిలదీయడానికే సిద్ధమయ్యాడు. రాష్ట్రం కరెంటు కోతలతో సతమతమవుతున్న ఆనం వారి అంకెలు మాత్రం పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఎలాంటి రోడ్ మ్యాప్లను వేయలేకపోయింది.
బడ్జెట్ ను క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే విద్యుత్తుకు కేటాయింపులు తగ్గాయి. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ రూపొందిస్తామంటూ రంకెలేసిన ప్రభుత్వం కేటాయింపులు తగ్గించారన్న తెలుగు తమ్ముళ్ల మాటల్లో వాస్తవమెంత? ఎంతో చెమటోడ్చి రూపొందించిన బడ్జెట్ ను చిత్తూరు బడ్జెట్ గా వర్ణించడంలోని అసలు మర్మం ఏంటి? ఎన్నికల్లో గట్టెక్కిస్తుందా లేక రాబోయే ప్రభుత్వానికి తంటాలు తెచ్చిపెట్టనుందా? ఆనం వారి అంకెలు అదుర్స్. ఓకే, లెట్స్ ఓపెన్ అప్ ద డిబేట్. ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈ రోజు స్టూడియోలో లోక్ సత్తా పార్టీ అధికార ప్రతినిధి రైతు సంఘ నాయకులు బండారు రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా జాతీయ రైతు సంఘం ఉపాధ్యక్షులు సిపిఎం పార్టీ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి గారు, ఫోన్ లైన్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రైతు సంఘ నాయకులు ఏ కోదండ్ రెడ్డి గారు, తెలుగుదేశం ఉపాధ్యక్షులు పెద్దిరెడ్డి గారు కూడా ఫోన్ లైన్ లో జాయిన్ అవుతారు. ముందుగా కోదండ్ రెడ్డి గారు మీతో ప్రారంభిద్దాం. 2011, 12, 13 కాలంలో కర్ణాటక ఆల్మోస్ట్ అబౌట్ 17,857 కోట్లు, దాని తర్వాత 22,300 కోట్లతో ఒక ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ను ప్రతిపాదించింది. 3 నెలలుగా దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వ్యవసాయ బడ్జెట్ ను ప్రతిపాదిస్తామన్నారు. నిన్న వ్యవసాయ బడ్జెట్ కాస్త కార్యాచరణ ప్రణాళికగా మారడానికి కారణాలు ఏంటి? ఇందులో మన కర్ణాటక ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన అగ్రికల్చర్ బడ్జెట్ ను అధ్యయనం చేసిన తర్వాత రాష్ట్రంలో కూడా అగ్రికల్చర్ మినిస్టర్ గారు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరి సలహాలు కూడా తీసుకున్న తర్వాత రూపొందించిన ఈ బడ్జెట్ కార్యాచరణ అనండి. టేక్ స్టాండ్, ఏదన్నా కొన్ని స్పష్టం చేయండి. ఇప్పటిదా ఆయన సభా హక్కు ఉల్లంఘన సంఘం నోటీస్ పంపించాడు. ఇప్పటికైనా కానీ వ్యవసాయ బడ్జెట్ అనుకోవాలా, ప్రత్యేక ప్రణాళిక అనుకోవాలా? స్పీకర్ గారి అనుమతి తీసుకున్న తర్వాతనే దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇది సభా హక్కులకు భంగం కలిగించే విషయం కానే కాదు. అలాంటప్పుడు మరి ప్రణాళికగా ఎందుకు మార్చారు? అంటే వారు అగ్రికల్చర్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత చదివిన తర్వాత సభ్యులు వివరణ కోరినప్పుడు ఫినాన్స్ మినిస్టర్ గారు దాన్ని బడ్జెట్ కాకుండా కార్యాచరణ ప్రణాళిక కింద చెప్పుకోవచ్చు, ఇది ప్రింటింగ్ మిస్టేక్ అయింది అని చెప్పిన మాట వాస్తవమే, నేను దాన్ని ఒప్పుకుంటాను. కానీ అట్లా కాదు, ఇది ఖచ్చితంగా అఖిలపక్ష సమావేశంలో మేము మాట్లాడింది ఒక బడ్జెట్, అన్ని 9 శాఖలకు సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టాలి. అందులో కావలసిన విధి విధానాల విషయంలో కూడా అఖిలపక్ష సంఘాలన్నీ కూడా చాలా వివరంగా చెప్పినాయి. దీంట్లో అనుమానమే లేదు. అందులో మీరు ఇందాక అన్నట్టుగా ఇది కూడా 26,000 కోట్ల రూపాయల బడ్జెట్ గా చెబుతూ ప్రణాళికాబద్ధంగా అది దాదాపుగా 17 కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ బడ్జెట్. అందుకే ఇప్పుడు ఇది ప్రవేశపెట్టారు రమాకాంత్ గారు. ఇది ప్రవేశపెట్టిన వాస్తవమే. కొన్ని సందేహాలు ప్రతిపక్ష పార్టీలకు వచ్చినాయి. దాన్ని నివృత్తి చేయడంలో ప్రభుత్వం చెప్పేటప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఇది బడ్జెట్ కాదు కార్యాచరణ అన్నారు. ఓకే, ఫైన్. కోదండరెడ్డి గారు మీరు మాతో లైన్ లో ఉండండి. పెద్దిరెడ్డి గారు, ఆర్టికల్ 112 రాజ్యాంగం ప్రకారం కేంద్రము మొత్తం స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అంటూ రాష్ట్రపతి వాళ్ళకి అధికారం ఇచ్చారు. ఆ విధంగా వాళ్ళు రూపొందించాలి. ఇక మిగతా స్టేట్స్ మాటకు వస్తే ఆర్టికల్ 266 ఆఫ్ ది రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ ప్రతిపాదించాలి. ఎక్కడా కానీ ప్రత్యేక బడ్జెట్ అంటూ రాజ్యాంగం అలాంటి పర్మిషన్ ఇవ్వదు. ఈ విధంగా ఉన్నప్పుడు ప్రింటింగ్ మిస్టేక్ అంటూ కోదండరెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. బడ్జెట్ లో వ్యవసాయానికి ఎంత కేటాయించారో చెప్పడమే లేదు. ఇది ఏ విధంగా అర్థం చేసుకోమంటారు? ఇక్కడ మనం ఆలోచించవలసింది, మనందరం కూడా ఏం ఎక్స్పెక్ట్ చేసినామంటే ఈ దేశంలో ఇప్పటికే ఒక 4-5 రాష్ట్రాలు అంటే కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా ఈ కొన్ని రాష్ట్రాలలో ఈ వ్యవసాయ బడ్జెట్ అనేది ప్రత్యేకంగా పెట్టడం, అందులో వ్యవసాయ ప్రోత్సాహాలు అందించడం, మద్దతు ధర అందించడం, రైతులకు అన్ని రకాలుగా ఆదుకునేటువంటి ఆ పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అలాంటి బడ్జెటే మనకు కూడా రాష్ట్రంలో వస్తుందని చెప్పేసి అని అందరం ఎక్స్పెక్ట్ చేసినాం. కోదండరెడ్డి గారు కూడా తెలుసు. మనం ఒక 2-3 సమావేశాలు కూడా మంత్రి గారి సమక్షంలో ఏబిఎన్ వాళ్ళతో కూడా అందరి యొక్క అభిప్రాయాలు సలహాలు ఇచ్చినాం. రైతు తను చేసిన సాగుకు తనకు వచ్చేటువంటి దిగుబడి తన వ్యయానికి సంబంధించిన దాంట్లో కొంత వ్యత్యాసం ఉండాలి, కొంత లాభసాటిగా ఉండాలి.
లాభసాటిగా ఉండే విధంగా వ్యవసాయ విధానం ఉన్నట్టు లేదని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. మరి అది టెక్నికల్ మిస్టేకా ఇంకో మిస్టేకా అన్ని ప్రింట్ అయిన తర్వాత దాన్ని ప్రింట్ చేసిన తర్వాత అది వాళ్ళ విధాన ప్రకటన చెప్తా ఉన్నారు. ఓకే, విధాన ప్రకటన అయితే తగ్గుదాం వేదాం. ఇందులో బయట నుండి ఏదైతే బ్యాంకుల ద్వారా రుణాలు రైతులకు ఇప్పించాల్సిన అవసరం ఉంటుందో అది కూడా బడ్జెట్ కింద వాళ్ళు తీసుకుంటున్నారు. పెద్దిరెడ్డి గారు కొద్దిగా ఆడియో ప్రాబ్లం ఉంది, సాంకేతిక ప్రాబ్లం ఉంది. ఐ గెట్ బ్యాక్ టు యూ. సారంపల్లి మల్లారెడ్డి గారు ఏ విధంగా చూడమంటారు? పెద్దిరెడ్డి గారు ఐఎమ్ సారీ, సాంకేతిక ప్రాబ్లం, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. సారంపల్లి మల్లారెడ్డి గారు నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూస్తే ఏ లక్ష్యం కోసం అయితే మేము ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యవసాయ బడ్జెట్ విడిగా పెట్టాలి అన్నామో దాన్ని మొత్తంగాను అబాస్ పాలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో కన్నా లక్ష్మణ గారు ఓ 15 శాఖల యొక్క పద్దులు తెచ్చి ఒకచోట వేసి చూపించాడు. అందులో ప్రధానంగా ఇరిగేషను, పవర్, ఈ రెండే దాదాపు 25,000 కోట్లు ఉంటాయి. అంటే 14,000 కోట్లు ఇరిగేషను, తర్వాత 3,600 కోట్లు పవర్ నష్టం, పవర్ సబ్సిడీ. కాబట్టి వీటిని కాదు మేము చెప్పింది ఏమిటంటే వ్యవసాయ శాఖలో, తర్వాత హార్టికల్చరు, తర్వాత సెరికల్చరు, ఈ 3-4 శాఖలు మాత్రమే కలిపి ఒక బడ్జెట్ తయారు చేయమన్నాం. ఆ బడ్జెట్ 14,000 కోట్లు ఉండాలని చెప్పి ఒక స్థూలంగా ఒక అంగీకారానికి రావడం జరిగింది. కానీ తీరా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏం చేశారంటే 25,000 కోట్లు అన్నారు. కానీ ఇక్కడ ఏమిటంటే వ్యవసాయం 4% గ్రోత్ రేట్ ఉండాలన్నారు. కానీ నిన్న గవర్నర్ చెప్పింది ఏంటి, 1.2%, 9% గ్రోత్ రేట్ ఉంది. అంటే ఎన్నడూ గత 10 సంవత్సరాలుగా చూస్తుంటే వ్యవసాయంలో అభివృద్ధి లేదు. పోతే ఆత్మహత్యలు నివారించబడాలన్నాం. ఈ బడ్జెట్ వల్ల ఆత్మహత్యలు నివారించబడకపోగా ఇంకా అదనంగా పెరుగుతాయి. ఎందుకంటే 100 కోట్లే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని చెప్పాడు. 100 కోట్లు ఏమిటి? ఒకవేళ మీరు ఎంఎస్పీ నిర్ణయించిన దానికి మార్కెట్లో మేము అమ్మేదానికి మధ్యలో ఉన్న తేడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి అని కనీసం 2,000 కోట్లైనా పెట్టచ్చు. అందుకోసం ఏంటంటే వ్యవసాయ బడ్జెట్ అనేది ఏదైతే మద్దతు ధర కోసం ఆదుకోవడానికి 100 కోట్లు ప్రతిపాదించారో మార్కెట్ అవలంబన నిధి అన్నట్టుగా అదైనా కానీ ఏ విధంగా ఆదుకుంటుంది రైతులను? ఇప్పుడు ఈ 100 కోట్లతో ఆదుకునే సమస్య లేదు. మేము కేటాయించాం, వీలైతే పెంచుతాం అని చెప్పుకోవడానికి వీలవుతుంది తప్ప ఇప్పుడు ఈ బడ్జెట్లో ఏంటంటే దాదాపు 14-15 వేల కోట్లు వడ్డీలు చెల్లిస్తూ ఉన్నారు. దీనితో పాటు 15% ద్రవ్యలోటు ఉంది. కాబట్టి ఈ బడ్జెట్ వ్యవసాయ బడ్జెట్కి ఏదో డబ్బులు వస్తాయని చెప్పని ఆశయం లేదు. అందులో ఇదేంటంటే గత సంవత్సరం మీద 1000 కోట్లు తగ్గించారు. గత సంవత్సరం 3,700 కోట్లు ఉంటే ఇప్పుడు ఈ సంవత్సరం అచ్చంగా 2,900 కోట్లకు 4.1% ఉన్న కేటాయింపులు కాస్త 3.67కు కుదింపబడ్డాయి. 3.8% అంటే బడ్జెట్ ను తగ్గించి కూడా పెంచినట్టు చెప్పుకోగలిగినటువంటి చైతన్యం, సమయస్ఫూర్తిని ప్రదర్శించడం అనేది ఇది మొత్తం రైతులను మోసం చేయడం తప్ప మరొకటి కాదు. నిజానికి ఇప్పుడు మా నుంచి వ్యవసాయ రంగం నుండి రాష్ట్ర బడ్జెట్ కు 15,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నది. ఇప్పుడు ఒక మార్కెట్ ఫీజే 500 కోట్లు వస్తున్నది. ఒక పొగాకు మీదనే రాష్ట్ర ప్రభుత్వానికి 3,000 కోట్లు వస్తూ ఉన్నది. పంచదార మీద 500 కోట్లు వస్తున్నది. ఇలా లెక్కలు కనుక తీస్తే ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ కు మేము పెట్టే దాంట్లో మాకు తిరిగి సగం కూడా మళ్ళీ తిరిగి రావడం లేదు. రుణాలు ఆత్మహత్యలు నివారించబడవు. సారంపల్లి మల్లారెడ్డి గారు రుణాలు కూడా కలపడం కనబడలేదా? అది ఇంకా అత్యంత దుర్మార్గం అయింది ఏమిటంటే 98,000 కోట్ల బడ్జెట్ అని చెప్పని 72,000 కోట్ల రుణాలు అన్నారు. రమాకాంత్ గారు రుణాల విషయం కూడా గమ్మత్ ఏమిటంటే గత సంవత్సరం 45,000 కోట్లు అన్నారు. కానీ తీరా ఇచ్చిందంతా 25,000 కోట్లు. అందులో బుక్ అడ్జస్ట్మెంట్ చేశారు, పాత అప్పును తిరగరాసి చేశారు తప్ప తిరిగి అప్పులు ఇవ్వలే. బ్యాంకర్సే అంగీకరించారు ఏమిటంటే మేము కొత్త వాళ్లకు 30 లక్షల మందికి అప్పులు ఇవ్వాలి, వాళ్ళకు ఇస్తామని చెప్పని. ఈ 40-50 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తూ ఉన్నారు. కౌలు రైతులు ఉన్నారు, వాళ్ళకు 25 లక్షల మంది, వాళ్లకు రుణాలు ఇవ్వలేదని చెప్పని బ్యాంకర్సే అంగీకరిస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఈ 72,000 కోట్లు వ్యవసాయ రుణాలు కాదు, వ్యవసాయ అనుబంధ రుణాలు. అంటే ట్రాక్టర్లు కొనుక్కోవడానికి, కోల్డ్ స్టోరేజ్లు కట్టుకోవడానికి అన్ని కలిపారు. అన్ని కలిపినా ఈ 72,000 కోట్లు ఇవ్వడం అసాధ్యం. కాబట్టి 72,000 కోట్లు ఇందులో కలిపారు. ప్రకృతి వైపరీత్యాలకైతే మరీ దారుణం ఏంటంటే 580 కోట్లు. అంటే ఈ సంవత్సరమే ఒక్క నీలం తుఫాను మీద 3,600 కోట్ల పంటలు కొట్టుకుపోయినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు స్వయంగా. అందువల్ల ఏమిటంటే వ్యవసాయ బడ్జెట్ అనేది
మేము ఇంతకాలం ఏదైతే ఆశించామో ఆ ఆశకు అనుగుణంగా లేదు. అసలు ఈ వ్యవసాయ Okay. బడ్జెట్ వల్ల ఉపయోగం లేదు. ఓకే, ఉపయోగం లేదు, ఆశలకు అనుగుణంగా లేదు. అంతేకాకుండా వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్ ప్రతిపాదించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటారు. ఏ విధంగా ఏ నిబంధన కింద మీరు ఉల్లంఘన నోటీసు ఇచ్చారు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా చేసిందంటే బడ్జెట్కి వచ్చాకల్లా గత 6 నెలలుగా ఉదరగొట్టింది. తెలుగులో సాగుతుంది, కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టు. ఇవాళ కర్ణాటక వెళ్ళి పరిశీలించినామన్నారు మంత్రులు. వ్యవసాయ శాఖ మంత్రికి ఆర్థిక శాఖ మంత్రికి పొంతన లేని ప్రకటనలు చేసుకున్నారు ఇద్దరు కూడా. దీంతో సభను గత 6 నెలలుగానేమో ప్రజల్ని, సభనేమో నిన్నటి దాకా అంటే ఇవాళ ప్రింట్ మిస్టేక్ అంటున్నారు కానీ సభకు కూడా సమర్పించింది వ్యవసాయ ఇదే బడ్జెట్ ప్రింట్ అని. మిస్టేక్ అయితే ఈవెన్ అయినా యూనియన్ బడ్జెట్ లో అయినా కానీ రైల్వే బడ్జెట్ వేరేగా ఉంది. 1924 ఆన్వర్డ్స్ మనం వేరేగా చూస్తున్నాం. అవునండి. అది రాజ్యాంగం కూడా ఆ విధంగా ఓకే. కానీ దీంట్లో మెయిన్ బడ్జెట్ లో మీరు చెప్పి దాని తర్వాత మీరు ఏ విధంగా మీరు ప్రతిపాదించాలో ఆ విధంగా ఉంది. కానీ ఆ విధంగా కాకుండా ఒకవేళ ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటే బడ్జెట్ లో ఉండాలి కదా, ఎన్ని కేటాయింపులు ఇస్తున్నారు, అది ఎందుకు లేదు? అది అందుకని ఇక్కడ రైల్వే బడ్జెట్ వాణిజ్యపరమైంది. గత అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బడ్జెట్ ప్రవేశపెడుతున్న ప్రతి సందర్భంలో దాన్ని వేరుగా చేస్తున్నారు. మరి కర్ణాటకలో ప్రత్యేక బడ్జెట్ ఎట్లా ప్రవేశపెడుతున్నారు, అక్కడ సాంకేతికంగా ఎట్లా సాధ్యమైందని వీళ్ళు తెలుసుకోవాలి కదా. అంటే వేరే రాష్ట్రాలు చూశామన్నారు, తీరా పప్పులో కాలేశారు ఇక్కడికి వచ్చే కల. ఇక్కడ రెండోది ఏంటంటే నిన్న కోదండ రెడ్డి గారు చెప్తున్నట్టు ప్రతిపక్షాలను సంప్రదించామంటున్నారు. ఎప్పుడు సంప్రదించారు? నిన్న ఉదయం బీఎస్సీ మీటింగ్ లో పిలిచి అప్పటికప్పుడు ఇది పొరపాటు జరిగిందని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మీరు అంటే సభలో మీరు రాద్ధాంతం చేయొద్దు అన్న విధంగా అంటే బతిమిలాడుకున్నారు రకంగా చెప్పాలంటే. రెండోది ఏమిటంటే నిన్నటి వరకు కూడా ఈ మిస్టేక్ జరిగింది, కనీసం స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలి అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముందు అనే అంశాన్ని ఈ అంటే ఇద్దరు మంత్రులు మర్చిపోయారు ఒక రకంగా వేరువేరుగా. రెండోది ఏంటంటే ఇక వ్యవసాయ బడ్జెట్ వివరంగా వస్తే చూస్తే మీరు వ్యవసాయ బడ్జెట్ లో పోయినసారి కన్నా 1,000 కోట్ల రూపాయలు తక్కువ బడ్జెట్ కేటాయించారు. 9 శాఖలు కలిసి పెండా బెల్లం కలిపినట్టు అంతా కలిపి ఏం చేశారంటే ఘనంగా చూపెట్టారు. ముఖ్యంగా కేటాయింపులు పెరిగినట్టు. నిజంగా వ్యవసాయ శాఖను గతంలో చూసుకుంటే మన గత 3 ఏళ్లుగా చూస్తే పోయిన సంవత్సరానికి 970 కోట్ల బడ్జెట్ వ్యవసాయ శాఖకి తక్కువ పెట్టారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఆచరణ శూన్యం, అంకెలు ఘనంగా చూపెట్టే ప్రయత్నం చేశారు. అందులో కూడా ఓకే, పెద్దిరెడ్డి గారు ఆచరణ శూన్యం, ఆనం గారి అంకెలు ఘనం. పెద్దిరెడ్డి గారు అదే ఇప్పుడు మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా వారు చెప్పినట్టుగా ఎవరు మనం మాట్లాడుకున్నా ఇంత మసిమూసి మారేడుగా చేయాల్సిన అవసరం, ఇంత మోసం చేయాల్సిన అవసరం, ఇంత కళ్ళు కప్పి గారి బుడ్డి కొట్టించిన అవసరం లేదు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముసాయిదాలు కానీ అక్కడ బడ్జెట్ ప్రవేశపెట్టే విధానాన్ని వీళ్ళు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అది ఏం చేయకుండా రైతులు ఆకర్షించుకోవడానికి వరకు, వాళ్ళని మోసం చేయడానికి వరకు వాళ్ళకి ఇచ్చిన అప్పులను కూడా బడ్జెట్ అనే పేరు చెప్పుకోవడము. అదే విధంగా రోడ్లకు సంబంధించినటువంటి వ్యవసాయాలకు సంబంధించిన చేసిన రోడ్లను కూడా అదే కాకుండా సబ్సిడీలు కూడా అందులో పెట్టడము, ఇవన్నీ కూడా రైతుకు నేరుగా ఉపయోగపడేది కాదు. ఇవాళ ధరల స్థిరీకరణ గురించి 100 ఓట్లు పెట్టి ఏ విధంగా ధరలు స్థిరీకరిస్తారంటే వీళ్ళు ఇవాళ కేంద్ర ప్రభుత్వము 1,200 రూపాయలు మద్దతు ధర ఉంది, రాష్ట్ర ప్రభుత్వం 2,000 రూపాయలు చిత్తాలు ఉండాలని రికమెండ్ చేసింది. ఆ మధ్యలో ఆ 800 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా. ఇవ్వాలంటే 100 కోట్లతో ఏ విధంగా ధరలు స్థిరీకరించబడతాయి అనేటువంటి కనీస ఆలోచన అవసరం ఉంది కదా. అంటే ఇదంతా కూడా కేవలము రైతులను ఏదో చేయబోతున్నాం అని చెప్పి భ్రమలో పెట్టి చివరికి వాళ్ళందరూ లేకుండా ఏమీ సారవంతం లేనటువంటి నిస్సారమైనటువంటి ప్రతిపాదనలు ఈ యొక్క శాసనసభలో మంత్రి గారు ప్రవేశించడం జరిగింది. అంటే టెక్నికల్ మిస్టేక్ చేసినప్పుడు కూడా కనీసం విధాన ప్రగతి కూడా ఒక స్పష్టత లేదు. విధాన ప్రగతి కూడా రైతులకు ఉపయోగపడేటువంటి ఏ ఒక్క అంశం కూడా అందులో రిఫ్లెక్ట్ కాలేదు. ఒక్క నిమిషం కూడా మేము చెప్తున్నాం, రైతులకు ఉపయోగపడేటువంటి పిచ్చికి వచ్చినప్పుడైనా కనీసం కేటాయింపులు పెంచుతున్నా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే రైతాంగం చాలా ఇబ్బందులు పడతారు, చాలా కష్టాలు పడతారు. ఓకే, పెద్దిరెడ్డి గారు ఫైన్. కోదండరెడ్డి గారు రెస్పాండ్. రమాకాంత్ గారు, పెద్దిరెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఒక మాట, దానికి సమాధానం చెప్పాలి. వారు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తన పాదయాత్రలో మాట్లాడినారు, మమ్మల్ని అధికారానికి తీసుకురండి, మేము వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెడతాము అని చెప్పి. నిన్న అశోక్ గజపతి రాజు గారు కూడా మాట్లాడుతూ ఏమన్నారంటే శాసనసభలో, మేము పెడతామని వీళ్ళు తెలుసుకొని మాకు పోటీగా వీళ్ళు పెడుతున్నారు అని. ఇక్కడ ఏమవుతుంది, ద్వంద్వ విధానము ప్రధాన ప్రతిపక్షంలో కనిపిస్తా ఉంది. వాళ్ళు పెడితేనేమో రాజ్యాంగ పరంగా ఉంటది, మేము
పెడితేనేమో రాజ్యాంగ విరుద్ధంగా ఉంటుందా? హలో, వింటున్నాను, చెప్పండి. అందువల్ల ఇక్కడ ఏమిటంటే మేము మల్లారెడ్డి గారు పెద్దలు అక్కడ ఏమిటంటే వారు వ్యవసాయము రైతు అంటే ఆయనకి అపారమైన ప్రేమ. పెద్దిరెడ్డి గారికి లేదని నేను చెప్పడం లేదు, ఎవరికి కూడా తక్కువ ఉందని నేను చెప్పడం లేదు. కానీ మేము ఏదైతే సూచనలు చేసినాము ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగానికి, అది ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కానీ లేకపోతే మన మినిమం సపోర్ట్ ప్రైస్ రాష్ట్రంలో విడిగా ఉండాలి, దీనికి అనే ఓ కమిటీ ఉండాలి అనేది కానీ. అయ్యా కోదండ రెడ్డి గారు, నా దగ్గర గత సంవత్సరం బడ్జెట్ ఉంది, ఈ సంవత్సరం బడ్జెట్ ఉంది. మొత్తం కేటాయింపుల్లో ఆల్మోస్ట్ 4.1% గత సంవత్సరం ఇస్తే ఈ సంవత్సరం 3.8% కుదించారా లేదా? ఈ మాట వాస్తవమా కాదా, లేకపోతే అంకెలు చెప్పమంటారా మీకు? మల్లన్న ఒక విషయం ఏమన్నారంటే ఇది ఇరిగేషన్ పద్దు కలపొద్దని, రెండవది విద్యుత్తుకు వ్యవసాయ ఉచిత విద్యుత్ ఇస్తున్న 3,600 కోట్ల సబ్సిడీ కూడా కలపొద్దనేది. ఈ రెండు కూడా వ్యవసాయ పద్ధతులే, దాంట్లో తప్పులేదు కలపడంలో. కాదన్నా, ఇప్పుడు మా ఇరిగేషన్ విషయంలో మన పరిశ్రమలకు వాడుతున్నారు, త్రాగునీటికి వాడుతున్నారు. అంత 14,000 కోట్లు ఇరిగేషన్ కే వాడుతున్నాం, మన వ్యవసాయానికే వాడుతున్నారా? ఇది మరి అన్యాయం కదా. సారంపల్లి మల్లారెడ్డి గారు, వ్యవసాయానికి కుదించారు, ఇరిగేషన్ కు కుదించారు, జలయజ్ఞానికి కుదించారు. రమాకాంత్ గారు, ఇరిగేషన్ కుదించిన మాట వాస్తవమే. విద్యుత్ కు రోడ్ మ్యాప్ లేదు. ఏ విధంగా నిజంగా గట్టెక్కుతాం వ్యవసాయ రంగంలో? వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్ అన్నారు, ఏ విధంగా గట్టెక్కిన వాళ్ళం అవుతాం? ఇది వ్యవసాయానికి ప్రత్యేకమైన బడ్జెట్ విషయంలో ఇది తొలి ప్రయత్నం అండి. దీన్ని అందరూ కూడా ఆహ్వానిస్తారు. నేను అదే అన్నాను. నేను కోదండరెడ్డి గారు మహోన్నత ఆశయం అన్నాను. మహోన్నత ఆశయం అన్నప్పుడు మొట్టమొదటిసారి ప్రతిపాదిస్తున్నారు. 3 నెలలుగా కర్ణాటకలో వెళ్లి అధ్యయనం చేసి వచ్చారే. అధ్యయనం చేసి వచ్చిన తర్వాత కూడా దాన్ని ప్రింటింగ్ మిస్టేక్ అంటే ఏ విధంగా అర్థం చేసుకోమంటారు మమ్మల్ని? ఒకటి ఏమిటంటే ఇక్కడ ఎవరైతే రైతాంగ సమస్యల విషయంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారో వాళ్ళతో మాట్లాడినప్పుడు నిజాలు తెలుస్తాయి. కానీ రాజకీయ పార్టీలు వాళ్ళ ఎజెండా వేరుంటాయి. రాజకీయాలు సార్, ఒకటి రాజకీయాలు పక్కన పెడతాం. వాళ్ళు ప్రతిపాదిస్తామన్నారా, మీరు ప్రతిపాదిస్తారా? సరే, మహోన్నత ఆశయంతో మీరు ప్రతిపాదించారు. 3 నెలలు మీరు క్షుణ్ణంగా అధ్యయనం చేశారే. అధ్యయనం చేసిన తర్వాత చివరి వరకు అది ప్రింటింగ్ మిస్టేక్ ఏ విధంగా అవుతుంది? అది దీంట్లో ఇప్పుడు ఆ మాట కూడా ఇప్పుడు ఏమిటంటే నిన్న ప్రవేశపెట్టిన తర్వాత ఆ బుక్లెట్ బయటకు వచ్చిందండి. మేము దీంట్లో మళ్ళీ ఒకసారి సెప్టెంబర్ కాలం నుంచి, విత్ ఆల్ రెస్పెక్ట్ యూ కోదన్ రెడ్డి గారు, సెప్టెంబర్ కాలం నుంచి ప్రతిపాదనలు వస్తాయి. నవంబర్ కాలంలో మొత్తం మళ్ళీ వెనక్కి పంపుతారు. మళ్ళీ ఫిబ్రవరి మాసంలో మళ్ళీ ముందుకు వస్తాయి. ఫిబ్రవరి మాసంలో అన్ని అంకెలన్నీ సరిచేసిన తర్వాతనే కదా బడ్జెట్ ప్రతిపాదన. రామ్మోహన్ గారు, ఇప్పుడు మార్కెట్ లో రేట్లు హెచ్చు తగ్గలైనప్పుడు దాన్ని సవరించడానికి 100 కోట్లు రైతుల ఆలంబన నిధి పెట్టారండి. ఉదాహరణ, నిన్న కాక మొన్న రైతు బజార్ దగ్గర 4 రూపాయల కిలో టమాటాలు అమ్ముతామని రైతులు పడిగాపులు పడుతుంటే రోజంతా అమ్ముడు పోలేదు. అదే రైతు బజార్ లోపల 9 రూపాయలు 10 రూపాయలు టమాటాలు అమ్మినాయి. బయటేమో 15 రూపాయలు అమ్ముతున్నారు. ఇట్లాంటి అప్పుడు ఒక్క రైతు బజార్ ముందు ఒక్క నెల రోజులకు కూడా ఈ బడ్జెట్ సరిపోదు. మదనపల్లిలో 1/2 రూపాయల టమాటా ఉంటే హైదరాబాద్ లో 20 రూపాయల టమాటా ఉంటే ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎవరు చేయాలి? దీనికోసం మార్కెట్ ఇంటర్వెన్షన్ కోసం డబ్బులు ఉండవు. అంటే ఇక్కడ ఇప్పుడు రైతుకి లాభం ఎందుకు అవడం లేదు? పంట పండినా నష్టం వస్తుంది, పంట పండకపోయినా నష్టం వస్తుంది. అట్లాగే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నష్టం వస్తుంది. ప్రకృతి వైపరీత్యం అంటే వరదలు, నీలం తుఫానో, లైలా తుఫానో కాదు, కరువు కూడా. మీరు లైలా గానీ అంచనా వేసింది ఎంత? దాదాపు 3,400 కోట్లు, దాని తర్వాత 2,800 కోట్లు. మీరు ప్రతిపాదించింది ఎంత? 589 కోట్లు. ఏ విధంగా నిజంగా మనం ఒకవేళ ఇలాంటి ప్రకృతి విపరీతం వస్తే ఏ విధంగా మనం పూడ్చుకున్నాం? తెలంగాణలో అది ఓన్లీ అధికారులు తిరిగి అక్కడ అవన్నీ చేసుకోవాలి, అదేమో ప్రత్యక్షంగా కనపడుతుంది. తెలంగాణ జిల్లా లాంటి మెట్ట ప్రాంతాల జిల్లాలో చూస్తే మీకు వర్షం సమయానికి పడకపోవడం కూడా ప్రకృతి వైపరీత్యమే. 2 నెలలు 15 రోజులు లేట్ అయిందంటే కనుక వీటన్నింటి అసలు వీటి పరిగణలో తీసుకోవటం లేదు, కరువు పరిగణలో తీసుకోవడం లేదు ఈ లెక్కకు. రెండోది ఏమవుతుందంటే అంచనాలు వేరుగా ఉన్నాయి, ఈ వేరుగా ఉండడానికి ఒకటే ఉదాహరణ. ఈసారి వ్యవసాయ బడ్జెట్ అన్నారు, అట్లాగే మొన్నటిదాకా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఒకటి కలిపి చేస్తామన్నారు. ఈ రెండు కూడా ప్రజల్ని ప్రభుత్వం మోసం చేసింది. ఎందుకంటే మీరు 9 ప్రభుత్వ శాఖలు కలిపి వ్యవసాయానికి ఎట్లా కేటాయించారో అట్లాగే
వీళ్ళు ఏం చేశారంటే మహాత్మా గాంధీని, అమర్త్య సేన్, శ్రీశ్రీని ఉటంకించారు. కానీ అమర్త్య సేన్ ఏదో చెప్పారో దానికి పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తించారు. ఆయన ఒకటే అన్నాడు, ఆయన ఏమన్నాడంటే కేటాయింపులే కాదు దాని ఖర్చు ఎట్లా చేస్తున్నాం అనేది. ఉదాహరణకి ఎస్సీ ఎస్టీ కేటాయింపులు చూసుకుంటే మీకు ఒక్క ఎస్టీ ఇంటి కోసం అని చెప్పి 3 కిలోమీటర్ల రోడ్లు వేసిన సందర్భం చూపెడతాను నేను. అంటే ఆ ఎస్సీ ఎస్టీ కాలనీలో బాగు చేయాల్సిన పనుల్ని మొత్తం ఊరంతా అగ్రవర్ణాల నుంచి మొదలుపెట్టి అక్కడ దాకా రోడ్డు వేసి మొత్తం ఎస్సీ ఎస్టీని ఉద్ధరించామని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కనుక ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లో ఎట్లా మోసం చేశారో అచ్చంగా రైతు ఇక్కడ ఇప్పుడు అక్కడ పెద్దలు అందరూ కూడా వ్యవసాయానికి సంబంధించిన పెద్దలే కూర్చున్నారు. దీంట్లో ఇది నేను మొదలే చెప్పాను, ఇది ఒక కర్ణాటక రాష్ట్రం తిరిగి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఒక తొలి ప్రయత్నం. ఈ తొలి ప్రయత్నంలో కూడా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు అందరితో కూడా మాట్లాడినారు. మల్లన్నైతే 4 పేజీల నోట్ ఇచ్చాడు. ఈ విధంగా అందరూ కూడా వాళ్ళకు సంబంధించిన విధి విధానాల విషయంలో గానీ, బడ్జెట్ కేటాయింపులో గానీ, బడ్జెట్ కేటాయించిన తర్వాత కింది వరకు రైతు కూలీకి వ్యవసాయ అభివృద్ధికి చెందేటట్టుగా ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఈ మన కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వారు సూచన చేసిండ్రు. దీంట్లో ఏమైనా ఎక్కడైనా సవరణలు చేసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తే తప్పకుండా ప్రభుత్వం తయారుగా ఉంటుంది. దీంట్లో సవరణలు చేసుకొని ఏదేమైనా వ్యవసాయదారుడికి లాభం జరగాలి, వ్యవసాయ కూలికి భద్రత ఉండాలి, వ్యవసాయ అభివృద్ధి జరగాలి. ప్రతిపక్ష పార్టీలు సహకరించాలి కానీ ఆదిలోనే ఇది రాజ్యాంగ విరుద్ధము, ఇది ఏ విధంగానైనా దీన్ని అడ్డుపడాలి. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 2 అంశాలు గత బడ్జెట్ తో ఈసారి ఎంత 15,000 చిల్లర కోట్లు మీరు పెంచితే వ్యవసాయానికి ఇంత పెద్ద పీట వేశామంటే ఎక్కడి నుంచి వచ్చాయి నిధులు? ఒక విషయం చూడండి, ఇందులో 2 అంశాలు ఏమిటి ఉన్నాయి. ఒకటో శాసనసభ చర్చించాల్సింది సభ హక్కుల ఉల్లంఘన, అది ఒకటి. ఒకవేళ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడైనా మేము ఇచ్చినటువంటి ప్రతిపాదనలు మిగతా పద్ధతులకు నష్టం కలగకుండా ఎలా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలో ఇచ్చాం. మిగతా ఏదో మా అన్ని వ్యవసాయ రంగానికి కేటాయించండి, మిగతా పద్ధతులన్నింటినీ రద్దు చేసేయండి అని చెప్పలేదు. కానీ దీనికి కేటాయించినటువంటిది మార్కెట్కు 15 కోట్లు, సహకార రంగానికి 500 కోట్లు పావలా వడ్డీ కింద మేము చెల్లిస్తానన్నది, ప్రకృతి వైపరీత్యాలకు 585 కోట్లు. అంటే ఈ పద్ధతులు దేనికి? ఈ 585 కోట్లు గత సంవత్సరం కూడా ప్రకటించాం మనం ప్రకృతి వైపరీత్యాలకు. ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పాడు 3650 కోట్లు నీలం వల్ల నష్టం జరిగింది. కరువు వల్ల కూడా ఏమిటంటే 234 మండలాల కరువు ఏర్పడింది. ఈ సంవత్సరం రైతాంగం చాలా సంక్షోభంలో ఉన్నారు, మేము నివారిస్తాం. కనీసం రాష్ట్ర ప్రభుత్వం తన వాటా, కేంద్రం 50% ఇస్తుంది, రాష్ట్రం 50% ఇస్తుంది. కనీసం కేంద్రం 1000 కోట్లైనా కేటాయిస్తే, రాష్ట్రం 1000 కోట్లు కేటాయిస్తే వాళ్లకు జరిగిన నష్టంలో 20% అయినా మనం రైతులకు ఇవ్వడానికి వీలుండేది. అది లేదు. తర్వాత మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మీకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే ఒకవేళ తక్కువ అమ్మినప్పుడు మీరు అందులో నుంచి డబ్బులు తీస్తారు, లేకపోతే తీసే సమస్య లేదు. కానీ 100 కోట్లే కేటాయించడం అనేది అది రైతాంగాన్ని అవమానం చేసినట్టు కాదా? ఎందుకంటే మరీ ఏదో మేము పద్దు పెట్టామని కాకుండా 500 కోట్లు కేటాయించవచ్చు. మేము 2000 కోట్లు అడిగాం. అందులో 1,61,000 కోట్ల బడ్జెట్లో మీరు 14,000 కోట్లు, 14,000 కోట్లు వ్యవసాయ రంగానికి సారపల్లి మల్లారెడ్డి ఒకటి వ్యవసాయ కేటాయింపులు అన్ని కలిపి మొత్తం 9 శాఖలను కలిపి ఘనంగా చూపించారు. కానీ విద్యుత్ సమస్యతో రైతు సతమతం అవుతున్నాడు. విద్యుత్ సతమతం అవుతున్నప్పుడు రోడ్ మ్యాప్ అలా చేసింది ఎంత, కేటాయించింది ఎంత? మీరు 7,000 చిల్లర కోట్లు మీరు కేటాయించారే. అందులో ఉచిత విద్యుత్ బకాయిలు కట్టాలి డిస్కాంలకు అంటే మళ్ళీ మరోసారి మనతో ప్రత్యక్షంగా పరోక్షంగా నడ్డి విరిచే పరిస్థితి కనబడలేదు. 7,001 కోట్ల 7,100లో 3,600 కోట్లే ఉచిత విద్యుత్ అన్నారు రైతులకు. అందులో 3,600 కోట్లలో కూడా ఏమిటంటే వాళ్ళు చాలా వరకు పంప్ సెట్లు 5-6 లక్షల పంప్ సెట్లు పనిచేయాలి. పంప్ సెట్లు అన్నారు, దానికి ఇచ్చింది ఎంత? 150 కోట్లు. పోతే ఇప్పుడు జాపాన్ వాళ్ళు మీకు ఇస్తారు 150 కోట్లు. ఆ జాపాన్ వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బుతో మేము కొత్త కనెక్షన్ రామ్మోహన్ గారు హాజ్ ఎ గుడ్ పాయింట్. ఒక్క సోలార్ పంప్ సెట్ కి 5 లక్షలు ఖర్చు అవుతుంది అంటే 150 కోట్లలో ఎంతమంది రైతులను ఆదుకునే వాళ్ళ మొత్తం. రెండోది కూడా ఇప్పుడు ఈ 5 లక్షలు ఖర్చు పెట్టి ఒక సోలార్ పంప్ సెట్ ఎవరు ఏర్పాటు చేసుకుంటారంటే బడా రైతులు ఏర్పాటు చేస్తారు. 2 ఎకరం ఉన్నాడు చేసుకోలేడు.
కనుక మీరు ఇచ్చే సబ్సిడీ అంతా ఎవరికి పోతుంది అంటే బాగా మళ్ళీ పెద్ద క్షేత్రాల దగ్గరకు వస్తుంది. అసలు వ్యవసాయాల సమస్య ఎక్కడది? వ్యవసాయ క్షేత్రాలు చిన్నగా అవుతున్నాయి, కమతాలు చిన్నగా అవడం వల్ల నష్టాలు వస్తున్నాయి అనే సమస్య. అయితే ఎవరికి మీద చేస్తుంది ఇది? సరే పోయిన అక్కడైనా చేస్తుంది అంటే 5 లక్షల రూపాయలు ఒక్కొక్క పంప్ సెట్. ఇలాంటి సమస్యలు ఎందుకు ఎదురవుతున్నాయి? అంటే ప్రభుత్వం అన్ని రైతు సంఘాలతో కూర్చొని ప్రత్యేక బడ్జెట్ చేసినప్పుడు వీళ్ళతో సంప్రదింపులు చేయలేదు. 4 సార్లు కోదండ గారు చెప్పినట్టు మోహన్ రావు గారు ఒక చిన్న విషయం ఏంటంటే గోదాముల విషయం చూడండి, 80,000 టన్నుల వాళ్ళు ఎంత దుర్మార్గం అంటే మనకు 4.5 లక్షల టన్నులు కేంద్రం ఇస్తే వీళ్ళు 80,000 టన్నుల గోడౌన్లు నిర్మాణం చేస్తామంటే ఇక ఏమనాలి? అట్లా ఒకటి. రెండోది ఏంటంటే రైతు సంఘాలతో కూర్చున్నాము, మీరు సూచనలు సలహాలు తీసుకున్నామని కోదండరావు గారు చెప్పారు. స్పష్టంగా స్వతంత్ర రైతు సంఘాల సమైక్య తరఫున లోక్సత్తా పార్టీ ఆర్గనైజ్ చేసిన దానిలో సార్ మల్లారెడ్డి గారు ఉన్నారు, కోదండరెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరితో కలిసి ఇటీవల ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళొచ్చాం. వ్యవసాయ బడ్జెట్ కన్నా ముందు కొన్ని సూచనలు ఇచ్చాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎట్లా చేయొచ్చు, ఇప్పటికి కూడా ధాన్యం మీద ఆంక్షలు కొనసాగుతున్నాయి, ఇది అక్రమం, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాన్ని రాజ్యాంగానికి విరుద్ధం, దీన్ని రద్దు చేయమన్నా. ఇప్పటికి దాని మీద మాట్లాడడం లేదు. మూడోది ఏంటంటే విద్యుత్ సమస్య మీద ఇవాళ టారిఫ్ పెరుగుతున్నది. రేపు పొద్దున వీళ్ళు ఇచ్చే బడ్జెట్ లో చూపెట్టిన దానికి రేపు టారిఫ్ పెరిగిన తర్వాత మళ్ళీ సబ్సిడీ ఇంకెక్కువ ఇవ్వాల్సి వస్తుంది, అప్పుడు దానికి సంబంధం లేదు. అట్లాగే మీకు పీడిఎస్ సిస్టమ్ లో మీకు ఆహార ధాన్యాలు లేవి కొలుస్తున్నారు, దానిలో కూడా రేపు పొద్దున ఆహార భద్రతా బిల్లు ఇవాళ చర్చకు వచ్చింది. బియ్యం కదా ఇక్కడ సమస్య వస్తుందంటే రేపు ఆహార భద్రతా బిల్లు అమల్లోకి వస్తే 20 కిలోల నుంచి 35 కిలోలకు. రామ్మోహన్ గారు సార్ చెప్పండి. విషయం అది ధాన్య సేకరణ విధానం గాని లేకపోతే మినిమం సపోర్ట్ ప్రైస్ నిర్ణయించడంలో రాష్ట్రంలో కమిటీ ఉండాలని గాని లేకపోతే విత్తన చట్టం ప్రత్యేకంగా ఈ శాసనసభలోనే పెట్టాలని గాని వీటన్నిటి విషయంలో స్పష్టంగా మనం చెప్పినాం, ప్రభుత్వం కూడా ఒప్పుకున్నట్టు. ఈ బడ్జెట్ ప్రసంగంలో ఆ విధి విధానాల విషయంలో ప్రస్తావన లేదు. దాని విషయంలో ప్రభుత్వం దగ్గర నుంచి ప్రత్యేకంగా హామీ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాని విషయంలో 2-3 రోజులలోనే అగ్రికల్చర్ మినిస్టర్ గారితో కలిసి విధి విధానాలు ప్రత్యేకంగా ఏమైనా రైతాంగానికి పెడతారా అని మేము అందరం కలిసి వెళ్ళి అడుగుతాము. దాంట్లో తప్పే ఉందండి. మరి ఇంత పెద్ద ఒక ప్రయత్నం చేసిన తర్వాత వ్యవసాయానికి రైతు సెక్యూరిటీకి అది బలం చేకూర్చే విధంగా ఉండాలి అనే ఉద్దేశం ప్రభుత్వానికి. కానీ 2004 నుంచి ఈ రోజు వరకు చూస్తే వ్యవసాయానికి వ్యవసాయ అభివృద్ధికి ఈ ప్రభుత్వం చేస్తున్న అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. దాన్ని ఎవరు కూడా ప్రశంసించరు. కానీ ఆషామాషికి తీసుకోవద్దు కదా. ఇక్కడ సమస్య దీన్ని ఉల్లంఘించారని ప్రతిపక్ష పార్టీలు మేము పెడితేనేమో అది బంగారం, పెడితేనేమో అది మట్టి అనే పద్ధతిలో మాట్లాడారు. కోదండరెడ్డి గారు మీరు పెద్దలు రాజకీయాలు పక్కన పెడదామంటే ఇంకొకటి చెప్తాను. రాజకీయాలు పక్కన పెడితే అంటే మీరు ప్రచారం కోసం అనుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఆయన శూన్యాధార బడ్జెట్, జీరో బేస్డ్ బడ్జెట్ ప్రవేశపెడతానని ఏ ప్రభుత్వం ఉన్నా శూన్యాధార బడ్జెట్ ప్రవేశపెడతామని ఎంతైతే ఆర్భాటం చేశారో అట్లాగే మీరు వ్యవసాయ బడ్జెట్ మీద కూడా అట్లాంటి ఆర్భాటం చేశారు. 2 పార్టీలు చెప్తున్నాం మేము. రెండోది ఏంటంటే ఇవాళ మీరైతే అన్నారో విత్తన చట్టం గురించి కానీ లేకుంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ గురించి కానీ లేకపోతే మద్దతు ధరల గురించి కానీ మనకు ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా, మీ ముందంటే మనందరం కలిసి వెళ్ళాం కదా, అప్పుడు ఆ హామీలను కనీసం ప్రస్తావన కూడా లేకపోవడం అనేది మీరు ఒప్పుకున్నారు. కానీ ఇవాటికైనా వ్యవసాయ శాఖ మంత్రి అట్లాగే ఆర్థిక శాఖ మంత్రి గారు కూర్చొని రేపు బడ్జెట్ ప్రసంగం ముగిసేలోగా స్పష్టమైన హామీని అసెంబ్లీకి ఇవ్వాలి. అట్లాగే ఈ పొరపాటు ప్రతిపక్షాలు సవాలు చేసేటప్పుడు అంటే ఈ పొరపాటు ఎందుకు జరిగింది? పొరపాటు సమస్య కాదు, ఇక్కడ చిత్తశుద్ధి లేకపోవడం, అరచేతిలో స్వర్గం చూపెడతాం అనుకున్నాం, అట్లా కూడా లేదు. మీరు చేసింది ఏంటంటే ఇక్కడ దాకా ఇవాళ అంకెల గారిడి చేద్దాం అనుకున్నా కూడా 1000 కోట్లు తక్కువ బడ్జెట్తో ప్రవేశపెట్టారు. రేపు కేటాయింపులు జరిగిన తర్వాత రేపు ఖర్చు పెడతారా లేదో తెలియదు, కానీ కనీసం చూపెట్టేటప్పుడన్నా అంకెల గారి అని చేయలేదు కదా మీరు అట్లా రకంగా. ఇప్పుడు కోదండరెడ్డి గారు ఈ శాఖలకు సంబంధించి ప్రత్యేకంగా శాసనసభ కమిటీలు వేసినారు. హలో, దాన్ని తప్పు పట్టడం లేదు సార్, తప్పు పట్టలేదు. కోదండరెడ్డి గారు మీరు చేసిన మొదటి ప్రయత్నమైన వ్యవసాయ బడ్జెట్ విడిగా పెట్టడం ఆహ్వానించాం, ఇప్పటికి ఆహ్వానిస్తున్నాం. కానీ ఆ ఆహ్వానించిన దాన్ని ఇంత అధ్వాన్నం చేస్తారని అనుకోలే. అసలు పాత దాంట్లో నుంచే మీరు 900 కోట్లు కోత పెట్టేశారు. ఈ ఇరిగేషన్, విద్యుత్తు, హార్టికల్చరు, గుడ్డు గుసర ఇవన్నీ కలిపేశారు. అందుకోసం ఏంటంటే వ్యవసాయ రంగానికి అనుబంధించినటువంటి 4-5 రంగాలు ఉన్నాయి. ఆ 4-5 రంగాలను మీరు పటిష్టవంతం, ముఖ్యంగా విత్తనాలు, ప్రకృతి వైపరీత్యాలు,
తర్వాత మార్కెట్, ఈ 3 అంశాలను మనం కేంద్రీకరించాలనుకున్నాం. ఈ 3 అంశాలను మాత్రం ఏమీ పట్టించుకున్నట్టు లేదు. అది దీని వలన మనం ఈ ప్రధానమైన అంశాలు మనం ఐడెంటిఫై చేసి ఈ 3-4 రోజులలోనే మళ్ళీ ఒకసారి ఫినాన్స్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్ కలిసి అయ్యా ఈ విధి విధానాల విషయంలో, బడ్జెట్ విషయంలో, ప్రధానమైన అంశాల విషయంలో మీరు ఏ మాత్రం కూడా అలసత్వం చేయొద్దు అనే మాట మనం అందరం కలిసి వెళ్దాము. ఏ విధంగానైనా రైతాంగానికి, వ్యవసాయానికి లాభం జరగాలి, రైతులకి భద్రత ఉండాలనే ఉద్దేశం ప్రభుత్వం గాని తప్పకుండా మనలాంటి రైతాంగ నాయకుల ఆలోచన విధానాన్ని ప్రభుత్వం ఎప్పుడు కూడా స్వాగతిస్తుంది. కానీ రాజకీయ పార్టీలు రాజకీయం చేసుకుంటూనే ఉన్నాయి, దానికి మనకు అక్కర్లేదు. మొదటి నుంచి కూడా రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించిన రైతు సంఘాలన్నీ కూడా అందరూ కూడా మేము కోరేది ఒకటే, ఆత్మహత్యల నివారణ జరగాలి. ఆ రైతులు ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలి. అందుకు మన బడ్జెట్ అనుకూలంగా ఉండాలి. కోదండరెడ్డి గారు 1 సెకండ్. చట్టం ఒకటి రావడానికి రైతు సంఘాలే ప్రధానంగా దీనికి భూమిక వహించినాయి. ఓకే, కోదండరెడ్డి గారు 1 సెకండ్. ఇప్పుడు కోదండరెడ్డి గారు, ఉపాధి హామీ పథకంలో ఇప్పుడు దాని వల్ల ఏమవుతుందంటే మీకు కూలీలు దొరకడం లేదని సమస్య వచ్చింది. మనందరం చర్చించాము. ఆ విషయంలో ప్రభుత్వానికి సూచన చేశాం కూడా. అంటే వ్యవసాయానికి కేటాయించమని ఈ ఉపాధి హామీ డబ్బులు ఏవైతున్నాయో కనీసం 50% వ్యవసాయానికి కేటాయించండి, అప్పుడు కూలీల కొరత తీరుతుంది, అట్లాగే రైతులకు కూడా సమస్య తీరుతుందని చెప్పి ఎక్కడ ప్రస్తావన లేదు కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అనుసంధానం చేయమని చెప్పి మీరు అందరం కూడా ముక్త కంఠంతో ఉపాధి హామీ పథకం ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ వ్యవసాయ రంగానికి ఇది అనుసంధానం చేయమని చెప్పి అందరం కూడా అంటున్న మాటనే చేయాలి కూడా. కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తా ఉంది. నేను అనుకుంటాను తొందరలోనే దీని విషయంలో ఒక నిర్ణయం వస్తుంది అనేది నమ్మకం, విశ్వాసం ఉంది. దీని విషయంలో అవసరమైతే ఒకటి సారంపల్లి మల్లారెడ్డి గారు, ఇప్పటికైనా కానీ ఇంకా 4-5 రోజులు చర్చ సాగనుంది కనుక ఇప్పటికైనా కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేయాలంటే ఏం చేయమంటారు? ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు పెట్టిన వ్యవసాయ బడ్జెట్ ను సమూలంగా మార్పు చేయాలి. వ్యవసాయ బడ్జెట్ అంటే రైతులు ఆత్మహత్యల నివారణకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్, మెయిన్ లక్ష్యం అది ఉండాలి. ఇప్పటికీ మన రాష్ట్రంలో 2006 నుండి ఇప్పటి వరకు 33,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతి అరగంటకు ఒకడు చస్తూ ఉన్నాడు. అందువల్ల ఏమిటంటే విత్తన రంగంలో ఇప్పుడు బహుళజాతి సంస్థల పరమైపోయింది. వాళ్ళను బయటికి పంపించేసాలి. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థను ద్వారా విత్తనాలు ఉత్పత్తి చేయాలి. ఇప్పుడు 5,000 ఎకరాల భూములు కూడా వీళ్ళ చేతిలో ఉన్నాయి. అలాగే మార్కెట్ ఫెసిలిటీస్, అట్లాగే రుణం, అలాగే ప్రకృతి వైపరీత్యాల పరిహారం, ఈ 4-5 అంశాలలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోవాలి. ఈ అన్ని బడ్జెట్లు కలిపి పెట్టకుండా ప్రత్యేకించి వ్యవసాయ బడ్జెట్ ను వ్యవసాయ బడ్జెట్ గానే రూపొందించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే, రామ్మోహన్ గారు మీరు ఇచ్చే సూచన. ఇప్పుడు కౌలు రైతుల విషయంలో రుణాలు ఇందులో కలిపారు కనుక మాట్లాడుతున్నాను నేను. కౌలు రైతుల విషయంలో ఇప్పటికే కార్డులు ఇస్తామని రకరకాల ప్రయత్నాలు చేశారు. చట్టం తయారీలో కూడా మనందరం పాల్పంచుకున్నాం. తీరా చూస్తే కొన్ని ఊళ్ళు కౌలు రైతులకు ఎట్టి పరిస్థితులలో హక్కులు కల్పించొద్దని పూర్తిగా బహిష్కరించాయి. అంటే చాలా మంది యజమానులు ఈ ఊళ్ళో కౌలు రైతులు లేరు, అంటే రాతపూర్వకంగా ఇచ్చేది లేదన్నారు. ఓవరాల్ అగ్రిమెంట్ తీసుకుంటామన్నారు కదా. ఇప్పటిదాకా ఏం చేశారంటే ఇక్కడ సమస్య వస్తుందంటే, కనీసం ఈ బ్యాంకు రుణాలను కూడా ఇందులో చూపెట్టిన సందర్భంలో కనీసం కౌలు రైతులకైనా రక్షణ కల్పిస్తే ఉండేది కదా. అయ్యా కోదండరెడ్డి గారు, ఒక మహోన్నత ఆశయంతో బడ్జెట్ ను ప్రతిపాదించారు. ఇప్పటికైనా గానీ రాజకీయాలకు పోకుండా, పంతాలకు పట్టింపులకు పోకుండా చిత్తశుద్ధితో ఆ సవరణలు చేస్తారా లేదా? పంతాలకు పోవద్దు వాస్తవం. ఎందుకంటే వ్యవసాయ రంగం, రైతు విషయానికి, రైతు కూలి విషయానికి వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఎవరున్నా కూడా పంతాలకు పోవద్దు. ప్రతిపక్ష పార్టీలు కూడా సూచనలు చేయాలి. అందువల్ల దీని విషయంలో ఏమైనా లోటుపాట్లు ఖచ్చితంగా మొదటిసారి ప్రవేశపెట్టిన ఈ ప్రయత్నంలో కొన్ని లోపాలు ఉంటే దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం కూడా తయారుగా ఉండాలి. మేమందరం కూడా రైతును బాగా మేలుకోరే వాళ్ళం, మేమందరం కూడా ఒక యునైటెడ్ గా ఉన్నాం, యునైటెడ్ గానే ఉంటాం. తప్పకుండా దీంట్లో ఏమైనా సవరణలు ఉంటే చేసుకోవాల్సిన అవసరం. ఓకే, రాజ్యాంగం ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ప్రత్యేక బడ్జెట్ అగ్రికల్చర్ కోసం అంటూ ప్రతిపాదించడం గారు, రాజ్యాంగం ఎవరు తయారు చేసినా మనం చేసినాం. రాజ్యాంగం సవాళ్ళు కూడా చేసుకోండి, ఆ సవాళ్ళు కూడా తీసుకురావాలి. అది కానీ ఊరికే రాజ్యాంగాన్ని అడ్డుగా పెట్టుకొని వ్యవసాయం వద్దు అనే మాట. కలిగించాలి. రాజ్యాంగం ఎవరు తయారు చేసినారండి? మనం అవసరమైతే ఇంత పెద్ద వ్యవసాయ రంగం గురించి అవసరమైతే చేసుకోవద్దా మనం? కాదండి, రాజ్యాంగంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యత వ్యవసాయం. అది ఆ మాట మరిచి నిన్న కొంతమంది నాయకులు మాట్లాడారు.
ఇప్పటికైనా ఆవేశాలకు పోవద్దు, పంతాలకు పట్టింపులకు పోవద్దు. రైతును ఆదుకోవాలంటే అది రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలి. ఆ విధంగా గణనీయంగా కేటాయింపులు పెరగాలి. ఆ విధంగా కాకుండా అంకెలకు గారడి చేసి పెంచామంటే అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు. ఐల్ సీ యు టుమారో. గుడ్ డే అండ్ గుడ్ బై.